పైసల కోసం లొల్లి. సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో ఎక్స్ప్లోరింగ్ థింగ్స్ ఇన్ హైదరాబాద్ ఎపిసోడ్ నెంబర్ 5 అనమాట. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే వీడియోస్ అయితే చాలా లేట్ అవుతున్నాయి. ఎందుకంటే ఏదో ఒక వర్క్ ఉంటుంది, లేకపోతే వీడియోస్ షూట్ చేయడం లేట్ అవుతుంది, లేకపోతే తమ్నైల్ దగ్గర లేట్ అవుతుంది, లేకపోతే మొత్తం ఎడిటింగ్ దగ్గర లేట్ అవుతుంది అనమాట. సో మధ్యలో వేరే వీడియో కూడా ఒకటి షూట్ చేసినా కానీ అది ఇంకా అప్లోడ్ అయితే చేయలేదు. అది అప్లోడ్ చేసిన తర్వాత ఇది పెడతా, లేకపోతే డైరెక్ట్ ఇదే పెట్టేస్తా ఇంకా. సో ఇవాళ మనం వచ్చిన జిమ్ అయితే రా ఫిట్నెస్ అనమాట. ఇది వచ్చేసి కుత్బుల్లాపూర్ ఆ ఏరియాలో అయితే ఉంటుంది. ఈ చుట్టుపక్కల ఎవరన్నా ఉంటే మీరైతే ఒకసారి చెక్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు జిమ్ అయితే మొత్తం చూపిస్తాను, ఒకసారి అయితే మీరు చూడండి. సో వీడియో షూట్ చేయడానికి వీడియో నేను వచ్చినాం. వీళ్ళ జిమ్ అనమాట. వీడు నా ఇంటర్ కాలేజ్ వాడు, హిమగిరి పేరు. వీడు కూడా రీల్స్ చేస్తాడు. వీడు మల్లారెడ్డి మెయిన్ క్యాంపస్ అనమాట. వీడు కూడా రీల్స్ చేస్తాడు, పెద్ద రీల్ స్టార్ వీడు. చూడండి ఒకసారి, నేను ఇన్స్టాగ్రామ్ ఓకే మీ అందరు దయంటే నేను లేచిపోతారా, ఒక రేంజ్కి వెళ్ళిపోతా. ఇన్స్టాగ్రామ్ ఐడి ఇస్తాను వీంది, వీడి రీల్స్ కూడా చూడండి. వీడు తెలుసు కదా, చోరీ వైబ్స్. వీడి రీల్స్ కంటెంటే వేరే లెవెల్ ఉంటుంది. చూడండి, ఇద్దరు ఇన్స్టాగ్రామ్ ఐడీస్ ఇస్తాను. సో ఫస్ట్ అయితే కార్డియో సెక్షన్ నుంచి వీడియో అయితే షూట్ చేసుకుంటూ వద్దాం. ఇది వచ్చేసి 2 ఫ్లోర్ జిమ్ అనమాట. మనకి కింద వచ్చేసి కార్డియో, పైన వచ్చేసి స్ట్రెంత్ అనమాట. సో చూడండి వీడియో. సో గైస్, మనకి జిమ్ అయితే కుత్బుల్లాపూర్లో ఉందన్నమాట. జిమ్ పేరు అయితే రా ఫిట్నెస్. ఇది ఒక మంచి బడ్జెట్ ఫ్రెండ్లీ జిమ్ అనమాట స్టూడెంట్స్కి కూడా. మీరు చింతల్ కుత్బుల్లాపూర్ సరౌండింగ్స్లో ఉంటే ఈ జిమ్కి అయితే ఒకసారి విజిట్ అవ్వండి. వాళ్ళు అప్పుడు ప్రైస్ డీటెయిల్స్ కూడా చెప్తారు. ఇప్పుడు వచ్చిన మ్యాక్సిమం జిమ్స్లో అయితే బయోమెట్రిక్ అయితే యూజ్ చేస్తున్నారు, కానీ వీళ్ళైతే ఇంకా కార్డ్ సిస్టమే యూజ్ చేస్తున్నారు. ఇక్కడ ట్రైనర్స్ కూడా ఒక 2 to 3 మెంబర్స్ ఉంటారు, అండ్ వాళ్ళు కూడా వెల్ అండ్ సర్టిఫైడ్ ట్రైనర్స్ ఉన్నారు. అండ్ ఓవరాల్ కార్డియో సెక్షన్ అయితే నీట్గా ఉంది, స్పేషియస్ ఉంది, అండ్ మినిమల్ ఎక్విప్మెంట్స్ అయితే వీళ్ళైతే యూజ్ చేస్తున్నారు. నేను వీడియో తీసే గ్యాప్లో మా వాడు విటమిన్ డి తీసుకుంటూ వండర్ ఉమెన్ తోటి అయితే సోదేసుకుంటూ కూర్చున్నాడు. సో ఇప్పటిదాకా అయితే కార్డియో సెక్షన్ అయితే చూసినాం కదా. ఇప్పుడైతే మనం స్ట్రెంత్ సెక్షన్కి వచ్చేద్దాం. దానికంటే ముందు మా ఫ్రెండ్ మీకు ఏదో చెప్తాడంట, వినండి. చెప్పరా. ఏమర్థమే ఎగ్జామ్స్ టైం అప్పుడు 1 month గ్యాప్ ఇచ్చినాయి కాదు, మరి రికవర్ అయిపోతుంది. కానీ డైట్ మాత్రం ముఖ్యం. డైట్ మర్చిపోకూడదు. 25% వర్కౌట్ ఉంటే 70% డైట్ ఉంటుంది. ఇందాకేమో అన్నా చదువుకోండి ఫ్రెండ్స్ అని, అదో సిగ్గే. ఇదేదో ఇంటర్లో చేసింటే మంచిగా బాగుపడుతుండేనేమో. అండ్ వీళ్ళ దగ్గర డంబుల్స్ కూడా 2.5 to 30 kgs అన్ని వెయిట్ డంబుల్స్ అయితే వీళ్ళ దగ్గర అవైలబుల్ అయితే ఉన్నాయి. ఇంకా ఈ జిమ్లో ప్రతి ఒక్క మజిల్ గ్రూప్ చేయడానికి అన్ని మిషన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. అండ్ వీళ్ళ జిమ్ కలర్ థీమ్ కూడా బాగుంటుంది. అండ్ హ్యాండిల్స్ పరంగా రాడ్స్ కానీ బెంచెస్ కానీ ప్రతి ఒక్కటి వీళ్ళ దగ్గర డ్యూయల్ అయితే ఉన్నాయన్నమాట. అంటే రెండు అయితే వీళ్ళ దగ్గర అయితే ఉన్నాయి. అండ్ ఇది వచ్చేసి మనకి 2 floors జిమ్ అనమాట. 2 floors వెంటిలేషన్ అయితే చాలా బాగుంటుంది. అండ్ వీళ్ళు యూజ్ చేసే ఎక్విప్మెంట్ వచ్చేసి ఓన్లీ ఏరోఫిట్ అనమాట. ప్రతి ఒక్కటి ప్లేట్స్ నుంచి డంబుల్స్ నుంచి మిషన్స్ వరకు మొత్తం ఏరోఫిట్ అనే బ్రాండ్ అయితే యూజ్ చేస్తున్నారు. అండ్ వీళ్ళ జిమ్లో బాగా నచ్చేది ఏంటంటే ఎక్కడ చూసినా మోటివేషనల్ స్టిక్కర్స్ అయితే ఉంటాయన్నమాట. అండ్ హనుమాన్ స్టిక్కర్స్ కానీ యానిమే స్టిక్కర్స్ కానీ అవన్నీ చాలా నీట్గా అయితే పెట్టుకున్నారు వీళ్ళు. అండ్ ఈ జిమ్లో వాష్రూమ్స్ కూడా నీట్గానే ఉన్నాయి. అండ్ ఒక చిన్న చేంజింగ్ రూమ్ కూడా మనకైతే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ వర్కౌట్ మధ్యలో బోర్ కొట్టినా లేకపోతే రెస్ట్ టైంలో ఉన్నా మనకి ఇక్కడ ఒక టార్గెట్ గేమ్ అయితే వీళ్ళైతే ప్లేస్ చేయడం అయితే జరిగింది. సో రా ఫిట్నెస్లో అయితే స్ట్రెంత్ సెక్షన్ కూడా చాలా నీట్గా స్పేషియస్గా అండ్ మంచి వెంటిలేషన్ తోటి అయితే ఉంది. వైస్ ఇప్పటి వరకు అయితే మనం జిమ్ అయితే మొత్తం చూసాం కదా, ఎక్విప్మెంట్ పరంగా మొత్తం ఎలా ఉందో. సో ఇప్పుడైతే మనం క్లయింట్ రివ్యూ అయితే తీసుకుందాం అనమాట. సో వైస్ ఇప్పటి వరకు మనం జిమ్ చూసాం, ఇప్పుడు క్లయింట్ రివ్యూ అని చెప్పా కదా. సో ఇప్పుడు మన ఎదురుగా ఈ జిమ్లో వర్కౌట్ చేసే ఒక పర్సన్ అయితే ఉన్నారు. సో హలో బ్రో. హలో, మీ పేరేంటి? నా పేరు గోవింద్ కుమార్. మీరు ఎన్ని ఇయర్స్ నుంచి ఈ జిమ్లో వర్కౌట్ చేసినాయి, ఈ రా ఫిట్నెస్లో? రా ఫిట్నెస్లో ఓపెన్ అయ్యి ఒక 2 years అవుతుంది. దాని ముందు 2 years నేను డిఎస్ఎఫ్లో చేసిన. ఈ 2 years ఆ జిమ్ ఎక్కడ? డిఎస్ఎఫ్ ఇక్కడే కొంచెం ఒక 1 kilometer ఇక్కడే పక్కనే ఉంది. అలా నేను చేస్తా. అప్పుడు ఆ జిమ్లో శివ అన్న కోచ్ ఉండేది. దాని తర్వాత ఓన్ జిమ్ అన్న ఓపెన్ చేసాను. దాని తర్వాత నేను ఇక్కడ జాయిన్ అయిపోయినా. 2 years అయిపోయింది. నాకు మంచిగా ఉంది. ఆఫర్స్ ఇంకా మంచి మంచి గేమ్స్, ఇంకా మంచి మంచి ఎక్విప్మెంట్స్, మషిన్స్ అన్నీ ఉన్నాయి. నేను 2 years నుంచి చేస్తున్నా. నాకు బాగానే అనిపిస్తుంది.
ఇంకా కొత్త ఇంకా మషిన్ తెస్తాడని చెప్పిండు అన్న. ఇంకా ఎక్విప్మెంట్స్ ఇంకా మషిన్ ఇంకా వస్తాయి, ఇంకా డెవలప్ చేస్తాడని చెప్పిండు అన్న. సో ఓవరాల్ ట్రైనింగ్ పరంగా అన్న మంచిగా కేర్ తీసుకుంటారా అంటే క్లయింట్స్ని? క్లయింట్స్ మంచిగా ఫోకస్ చేస్తే అన్న కూడా ఫోకస్ చేస్తాడు. క్లయింట్స్ నార్మల్గా తీసుకుంటే ఏం ఫోకస్ చేయడు. మంచిగా ఫోకస్ చేస్తే అన్న మీద నమ్మకం ఉంటే మా మీద నమ్మకం పెడతాడు అన్న. ఇంకా ఏం అంతే మ్యాక్స్, ఇంకేం లేదు. అంటే క్లయింట్స్ ఒకవేళ లైట్ తీసుకుంటే అన్న కూడా లైట్ తీసుకుంటాడు. అన్నకి తెలిసిపోతుంది ఏడు లైట్ చేసుకుంటాడు, ఏడికి వెనకాల వెళ్ళడానికి ఏం అవసరం లేదు నాకు అంతే అనుకుంటాడు. ఇంకేం ఫోకస్ చేస్తే అన్న నీకు ఫోకస్ చేస్తాడు, అన్న నీకు ట్రైనింగ్ ఇస్తాడు, అన్ననే మొత్తం చేస్తాడు. ఇంకేం అంతే. సో మీరేమన్నా కాంపిటీషన్స్కి అట్లా వెళ్ళారా? నేను కాంపిటీషన్ ఇప్పుడే అయింది ఒక 2 months ముందు, సఫిషియమి క్లాసిక్. దాంట్లో నేను ఆడినా. దాంట్లో ఫస్ట్ టైమే నేను ఆడినా. నాకంత ఏం టెన్షన్ ఏం తీసుకోకలేదు. ఇప్పుడు సెకండ్ కాంపిటీషన్ ఉంది. ఫస్ట్ నుంచి స్టార్ట్ అయినా, పైకి దాకా వెళ్ళాలి. ట్రైనింగ్ చేస్తున్నా, హార్డ్ వర్క్ చేస్తున్నా. అన్న కూడా ఉన్నాడు. 2 ట్రైనర్స్ ఉంటారు రా ఫిట్నెస్లో. అన్న వాళ్ళు చూసుకుంటారు. Find me in the corner of the room, not ready to resume, 'cause like I'm taking, don't wanna be alone, but I'm not in the zone. I'm looking for somebody, I'm looking for somebody, వీడు మల్లారెడ్డి యూనివర్సిటీ మోడల్, ఆడ ఎంఆర్ఈసీ మోడల్. కాలేజీలో ఏమన్నా లొల్లీలు అయితే ఇచ్చి పడేస్తారు. మొత్తానికి జిమ్ వీడియో అయితే మొత్తం అయిపోయింది. సో ఇంకా రైట్ ఇంటికి పోతున్నాం. ఏమో మొత్తం వీడు చెప్తా అన్నాడు జిమ్ గురించి, కానీ లాస్ట్ మినిట్ ఇంకా హ్యాండ్ ఇచ్చేసిండు వీడు. ఏం లేదు guys. ఇట్లాంటి దొంగన కొడుకులు ఉంటారు. ప్యాషన్ ఉంటే ఆ. మీరు సుచిత్ర దగ్గర, కుద్దులపూర్ దగ్గరలో ఉంటే కాదు, జిమ్ అంటే చూస్ చేసుకోండి. కాదు, జిమ్ అంటే ప్యాషన్ ఉంటే అని చెప్పి మళ్ళీ సుచిత్ర సర్కిల్ దగ్గర అక్కడ ఉంటే అంటే నేను ఏదో పాయింట్ చెప్పాలన్నా అది కంప్లీట్ చేయి. సరే, వీడు ఏదో చెప్తారంట, వినండి. చెప్పరా? ఏం లేదు, మీరు సుచిత్ర కుద్దులపూర్ దగ్గర ఉంటే మీకు బడ్జెట్ ఫ్రెండ్లీ జిమ్ కావాలని మీరు స్టూడెంట్ అయ్యి ఉంటే మీరు రా ఫిట్నెస్ని చూస్ చేసుకోవచ్చు. రా ఫిట్నెస్లో అది ఫస్ట్ అండ్ సెకండ్ ఫిట్నెస్లో మనకి 800 అనేది స్టార్ట్ అవుతుంది జిమ్. విత్ కార్డియో 1000. ఒక స్టూడెంట్కి ఎఫర్డబుల్ బడ్జెట్ ఇది. ఎవరైనా రావచ్చు రా ఫిట్నెస్కి. నేను కూడా 1 year నుంచి వస్తున్నాను. మీరు కూడా సుచిత్రకి కుద్దులాపూర్కి దగ్గరలో ఉంటే మీరు కూడా వచ్చేచ్చు రా ఫిట్నెస్కి. ఆల్వేస్ వెల్కమ్. సరే వస్తారు. మా కోచ్ ఎప్పుడు మీకు సపోర్ట్ చేస్తూ ఉంటాడు. అన్నట్టు మా కోచ్ పేరు చెప్పలేదు కదా, శివకుమార్. రా ఫిట్నెస్ అప్ప చెప్పినట్టు చెప్తే అదే అదే జిమ్ అనమాట. నువ్వు ఎట్లా పోతావు? బాయ్ బాయ్. మళ్ళీ వీలుంటే కలుద్దాం. బాయ్ బాయ్. అయితే కరెక్ట్ రూట్లో పోకుండా రాంగ్ రూట్లో పోతుండే. మీరైతే ఇట్లా చేయకండి. అసలు లేనట్టుంటే వీడు ఈ బొక్కలకి వెళ్ళి పోతున్నాడు. అట్లుంటుంది మనవంతని. పోయింగా ఏం చేస్తాం. జస్ట్ ఇప్పుడు ఏమైందంటే ఎదురుగా పోలీసు వాళ్ళు ఉన్నారు. వీడు ఏం చేసిండు, ఎదురుగా పోలీసు వాళ్ళు ఉన్నారని చెప్పి బండి పక్కన ఆపి దాని హెల్మెట్ తీసుకుండు. వీడి దగ్గర లైసెన్స్ కూడా ఉంది. వీడి దగ్గర లైసెన్స్ ఉంది కానీ ఒక్కసారి కూడా ఒక్క పోలీసు వాడు ఆపలేదు. లైసెన్స్ లేనన్ని రోజులు ఆపారు పోలీసు వాళ్ళు, కానీ ఇప్పుడు మాత్రం ఒక్క పోలీసు ఆపలేడు. వీడు బాధ అదే, అరే ఒక్కసారి ఆపండ్రా తీసి స్టైల్గా లైసెన్స్ చూపించుకుంటా అని వీని బాధ. కానీ ఒక్క పోలీసు వాళ్ళు ఆపుతలేరు.
మనది ఇందాక జిమ్ వీడియో అయితే అయిపోయింది. ఇంకొక అందులోనే వ్లాగ్ కలిపేద్దామని చెప్పి వీడియో అయితే మళ్ళీ ఇంటికి పోయి ఫ్రెష్ అయిపోయి మళ్ళీ బయటకు వచ్చినాం. ఒక చిన్న పని అయితే ఉన్నది, డ్రైవింగ్ ఉన్నది టెస్ట్. సో ఆడకు పోవాలి. నేను ఇంకొకడు ముందున్నాడు, వీడు ఇంకొకటి వస్తున్నాడు. వాడిని లేదు, వాడు ఉత్తికి వస్తున్నాడు, పనిపాట ఏం లేదు వానికి ఇంట్లో. అది వస్తున్నాడు, చూపిస్తాను. అదే శని నా కొడుకున్నాడు, వాడు వచ్చాడే కార్కి ఇక్కడ ఏమైంది టెస్ట్కి మొత్తం ఫెయిల్. లేదు వాడు కొంచెం పైనాక రమ్మన్నారు. కార్ అయితే పోయింది, మళ్ళీ ఎప్పుడు వస్తుందో తెలియదు. వాడు వచ్చినాక ఫోన్ చేస్తా అన్నాడు. సో ఈ యాప్లో పిస్తా హౌస్ పోయి ఏమన్నా కానిద్దాం తాగడం. ఫస్ట్ అయితే కూల్ వాటర్ కావాలి. ఎక్కడ చుట్టుపక్కల ఎక్కడ వాటర్ కూడా లేవు. సో గండిమైసమ్మ దాటిన తర్వాత ఒక పిస్తా హౌస్ అయితే ఉంది, అక్కడికైతే పోతున్నాం. సో అక్కడికి వెళ్ళినాక కలుగుతాం. ఏం తీసుకోకుండా జస్ట్ వాటర్ కోసం వచ్చినాం. వాటర్ తాగేసిరు అందరూ. పైసల కోసం లొల్లి. పైసల కోసం ఫ్యామిలీస్కి కాల్ చేసి కొట్టుకుంటున్నారు. ఎంత అడిగిస్తున్నాను? 50. నా 5 రూపాయలు. ఏం తీసుకున్నారా? 10 రూపాయలు. 50 కొట్టించుతారే నువ్వు కొనేది. అసలు ఏమేమి వస్తాయి? ఒక మలైబాన్ వస్తుంది. మలైబాన్ కాదు, 5 రూపాయలు. చెప్తాను మొత్తం ఎంత అంటే 50. 5 రూపాయలు 150. మెల్ల మెల్ల సామాన్ అయితే మొత్తం వచ్చేసింది. ఆడ చందాలు వేసుకుని కొనుక్కున్నాం. పెద్ద పెద్ద బండ్లు వాడతారు, మళ్ళీ 1 రూపాయి తెచ్చుకోలేడు వీడు. మళ్ళీ దాక్కుంటుండు చూడు ఈడు. ఇది ఇవాళ వీడియో అయితే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మంచి మంచి ఫిట్నెస్ కంటెంట్, ఫిట్నెస్ మీద ఎక్స్పెరిమెంట్స్ అవి చేసుకుంటా వీడియోస్ అయితే చేస్తాను నేను. సో బాయ్ బాయ్.